లో వచ్చేటటువంటి షష్ఠినే మనము సుబ్రహ్మణ్య షష్ఠి లేకపోతే సుబ్బారాయుడు షష్ఠి అని ఎక్కువగా మనకి తెలుగునాట ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకు కనపడుతుంటుంది. సుబ్బారాయుడు షష్ఠి అని అంటూ ఉంటారు. ఎక్కువగా గ్రామాల్లో ఊళ్ళలో కనపడుతుంటుంది ఈ మాట మనకి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున చేయవలసినటువంటి విధి విధాయకాలు ఏమిటి అనే దానికి ముందర అసలు ఈ సుబ్రహ్మణ్యుడు ఏ విధంగా ఆవిర్భవించాడో కూడా మనం తెలుసుకోవాలి కదా. అంటే ఈ సుబ్రహ్మణ్యుడు ఆవిర్భావానికి కూడాను లోక కళ్యాణార్థమై సుబ్రహ్మణ్యుని కుమారస్వామి యొక్క జననం జరిగింది. అంటే పరమేశ్వరుడికి దక్షయజ్ఞ సమయంలో సతీ వియోగం అవుతుంది కదా. ఆ తర్వాత ఆ సతీ వియోగమైనటువంటి ఆ బాధలో పరమేశ్వరుడు వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ తరుణంలో తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు. చేసి ఈ రాక్షసుల పని అందరి పని అదే, ఘోరంగా తపస్సు చేయటము,